వెల్దుర్తి మండల వ్యాప్తంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు తప్పనిసరిగా ప్రభుత్వం నుండి అనుమతి తీసుకోవాలని వెల్దుర్తి మండల ఎస్ఐ రాజు సూచించారు. పోలీస్ శాఖ వెబ్సైట్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యుత్ ప్రమాదాలు జరగకుండా ఏర్పాటు చేసుకోవాలని, విద్యుత్ శాఖ అనుమతితోనే విద్యుత్ సరఫరా తీసుకోవాలని సూచించారు. విగ్రహాలు తరలించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలన్నారు. వినాయక మండపాలు ఏర్పాటు చేసే నిర్వాకాలు తప్పనిసరిగా రాత్రి వేళలో కాపలా ఉండాలని, మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. వినాయక మండపాలు, ఊరేగింపులలో డిజె సౌండ్ ఏర్పాటు చేయవద్దని సూచించారు. మండల గ్రామ ప్రజలకు వెల్దుర్తి పోలీస్ స్టేషన్ వారి తరఫున నమస్కారాలు. ముందుగా ఇప్పుడు మనకు త్వరలో రాబోతుంది వినాయక చవితి కనుక వినాయక మండపాలను ఏర్పాటు చేసుకునేవారు ఖచ్చితంగా మేము ఏదైతే ఆ లింక్ షేర్ చేస్తున్నాం దానికి సంబంధించిన వీడియో కూడా ఎలా అప్లై చేయాలనేది కూడా మేము వీడియో షేర్ చేస్తున్నాం. దాని ప్రకారం మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు మీరు ఏ వెహికల్ని అయితే మనము మా వినాయక విగ్రహానికి తరలించేందుకు మనం వాడతామో దాని యొక్క డీటెయిల్స్, ఓనర్ డీటెయిల్స్ ప్లస్ దాని యొక్క డ్రైవర్ డీటెయిల్స్ మనం ఖచ్చితంగా నమోదు చేయాలి. ప్లస్ ఎక్కడి నుంచి మనం వినాయకుని ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఊరేగింపు చేస్తాము అనేది అది కూడా మెన్షన్ చేయాలి. ఎక్కడ నిమజ్జనం చేస్తాము, చెరువులోనా, ఊరు చెరువులోనా, లేకపోతే కొబ్బరిపల్లి మన దగ్గర డ్యామ్ ఉంది, డ్యామ్లో ఏది నిమజ్జనం చేస్తారో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీరు అప్లికేషన్లో పొందుపరచాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వినాయక మండపాలను ఏర్పాటు చేసుకునేవారు ఈ మండపాలను ఎవరికి రహదారులకు అడ్డంగా, ఎవరికి మన ట్రాఫిక్ అంతరాయం లేకుండా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ మండపాలకు విద్యుత్ కనెక్షన్ అనేది ఖచ్చితంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, ఒకవేళ మీరు ఈ యొక్క ట్రాన్స్ఫార్మర్ నుంచి మన వైర్ల నుంచి డైరెక్ట్ తీసుకోరాదు. ఏదైనా కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. మరియు ఈ ఊరేగింపుకు సంబంధించి కూడా ముందస్తు పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. వినాయక మండపాల దగ్గర సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకోవాలి. ప్లస్ మన ఏమంటారు హాస్పిటల్కి సంబంధించి కూడా పొద్దున 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే మీరు లౌడ్ స్పీకర్ మీరు ఏర్పాటు చేసుకోవచ్చు లౌడ్ స్పీకర్లను. మరియు అందులో మీరు ప్లే చేసే పాటలు కూడా ఎవరిని ఇబ్బందికరంగా పెట్టకుండా అనేది మనకు పాటలు పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత మీరు యొక్క అక్నాలెడ్జ్మెంట్ తీసుకొని పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. వచ్చి ఇక్కడ మీరు పోలీస్ స్టేషన్లో అప్లై చెప్తేనే ఫర్దర్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా ఇవన్నీ వినాయక మండపాలను ఏర్పాటు చేసుకునేవారు ప్లస్ దానికి సంబంధించి వినాయక సంబంధించి అసోసియేషన్స్ ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పినవన్నీ పాటిస్తారని ఆశిస్తున్నాం. డీజే కూడా మ్యాక్సిమం డీజే వాటికి పర్మిషన్ లేదు. కానీ ఒకవేళ పెట్టదలుచుకుంటే మాత్రం ఖచ్చితంగా దానికి సంబంధించిన పర్మిషన్ అనేది మా డిఎస్పీ సార్ ద్వారా మీరు తీసుకోవాల్సి ఉంటుంది. అది తీసుకున్న వాళ్ళకే ఆ పర్మిషన్ అనేది ఉంటుంది. లేనిచో దేనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోబడడం. ఇప్పుడు నేను ఇప్పటి వరకు చెప్పినవన్నీ ఖచ్చితంగా అందరూ పాటించాలి. ఒకవేళ అందులో ఏదైనా మీరు తప్పితే మాత్రం దానిపైన చర్యలు అనేటివి ఖచ్చితంగా ఉంటాయి.